యాదవ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గారి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన పత్రం. సమయానికి సంస్కారం నేర్పిన సారథి, ఆత్మవిశ్వాసమే శ్వాసగా పయనించిన విహారి, మాటల తూటాలతో మంత్రముగ్ధులను చేసే నేర్పరి, అఖండిత దీక్ష దక్షతలతో వృత్తికి వ్యక్తిత్వంతో వన్న తెచ్చిన వివేకి, ఉత్కృష్టమైన నాయకత్వ లక్షణాలను పుచ్చుకున్న ప్రదీప్తి, కల్మశాలు లేని కమనీయ కీర్తి, కరుణ జాలువారే అనురాగమూర్తి, ఉత్సాహ ప్రోత్సాహాలను అందించే విశోదయ దీప్తి, ఆశయాలదారులు, ఆదర్శ భావాలు, మానవతా విలువల స్ఫూర్తి, అనంత ఆత్మవిశ్వాస యశోవిధులు, సురుచిర దరహాసవల చోటుతులు, శాంత కరుణార్థ సౌహృదయ సుభాషితులు, దైవ సురుచిత జ్ఞానవంశ తిలకులు శ్రీ దాసరి వెంకట నరసయ్య యాదవ్ గారు. మనసు నిండా సంతోషం, కళ్ళ నిండా పచ్చదనం పరుచుకున్న సప్త నదుల సంగమ క్షేత్రం సోయగాల శోభశిలలో సాధారణ రైతు కుటుంబంలో శ్రీమతి లక్ష్మీదేవమ్మ లక్ష్మయ్య దంపతుల సప్త సంతానంలో జ్యేష్ఠ పుత్రునిగా డిసెంబర్ 2, 1964లో పురుడు పోసుకున్న పల్లె పరిమళం. కష్టాల కడగండ్లను ఎదురీది చీకట్ల ఇక్కట్లను అనుభవించిన అవ్వాతాతలు లక్ష్మయ్య సాయన్నల లాలనలో రూపుదిద్దుకున్న మణిహారం. చిన్ననాటి నుండే చదువు పట్ల ఆసక్తిని పెంచుకొని పాఠశాల విద్యను సోమశిల కొల్లాపూర్లో పూర్తి చేసుకొని కాకతాళీయంగా టీటీసీ ఎంట్రన్స్ రాసి మహబూబ్నగర్ డైట్ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పరీక్షలు పూర్తి కాకుండానే 1983లో నిర్వహించిన డిఎస్సిలో జిల్లా 3వ ర్యాంకును సాధించి జనవరి 19, 1984లో స్పెషల్ టీచర్గా మహబూబ్నగర్లోని నియామకమై 14 ఏళ్ళు పశు హృదయాలకు అనుకున్న అజ్ఞానం మసిని తుడిచేసి మరో కొత్త తలరాతను శుద్ధ ముక్కతో సిద్ధం చేసి వారి హృదయ పలకంపై చెరగని సిరాతో సంతకం చేసిన దార్శనికుడు. దీనిలో నక్షత్ర మండలానికి సరితూగేలా భూమిలో 27 వసంతాలకు పైగా అసమాన ప్రజ్ఞా పాఠవాలతో అనుక్షణం పరిశ్రమించిన నిత్య శ్రామికుడు, ఆదర్శవంతమైన పాఠశాల పాలన దక్షుడుగా పటిష్టమైన ప్రణాళికలు నిరంతర పర్యవేక్షణతో ఉపాధ్యాయుల విద్యార్థుల వారధిగా సారథిగా చతురతతో చాకచక్యంగా చైతన్యపరిచిన చారిత్రుడు. పాఠశాల అభ్యున్నతికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేదాకా అంకిత భావం ప్రదర్శించిన పని మాంత్రికుడు. సమర్థవంతమైన నాయకత్వ ప్రతిమకు ప్రతీకగా వెలుగు బాటలు వేసి గెలుపు పాఠం నేర్పి అత్యున్నత శిఖర సమానమైన గురువుకు ప్రతిబింబమై నిలిచిన సాందీపుడు. ఆశయాల బాటలో నడవాలనేది మీ నినాదం, మీ ఆలోచనలకు ఆచరణను దచ్చ చేయడం మీ జీవన విధానం. మనసులో ఉన్న మృదు మధుర భావాలను మాటల్లో పలికిస్తారు, మనసు నొప్పింపక మనిషిని మెప్పిస్తారు. వృత్తిలో రాణిస్తూ ఆర్థిక క్రమశిక్షణగా భావిస్తారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకై పిడికిలెత్తారు. మాట ఇస్తే చాలు మడమ తిప్పక నిలబడతారు. ఎదుటి వారి మేలు కొరకు ఎంతటి సమస్యతోనైనా కలబడతారు. ప్రవృత్తితో జీవిస్తూ యాదవ వంశ సముద్ధరణకు సంక్షేమానికి 3 దశాబ్దాలుగా కార్యదీక్షతో కంకణ పట్టులై సంఘటితం చేశారు. 1984లో శ్రీమతి పద్మావతి గారిని పరిణయమాడి భరత్ కుమార్ యాదవ్, అరుణ్ కుమార్ యాదవ్ల రూపంలో మేలిమి రత్నాల లాంటి 2 సంతానాన్ని పొంది వైవాహిక జీవితాన్ని పరిపుష్టిగా ఉంచారు. ఆదర్శవంతమైన వీరి పాలనలో ఇద్దరిని క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివించి డాక్టర్గా, ఇంజనీర్గా తీర్చిదిద్ది నిర్దిష్ట సమయంలోనే దేవకి, అంజలి గారితో పరిణయం చేసి తండ్రి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించిన అదృష్టవంతుడు. స్వస్థాన వేష భాషలతో నిరుపమాన నిజ కౌశలంతో నిర్విరామ మార్గదర్శకత్వంతో నిండుకుండ లాంటి వ్యక్తిత్వంతో నిష్కల్మష నిరాడంబర నిత్యోత్సాహ కాంక్షతో 4 దశాబ్దాలకు పైగా జ్ఞాన ప్రదానం చేసి ఉద్యోగ విరమణ గావిస్తున్న గౌరవనీయులు పూజ్యులు శ్రీ డి వెంకట నరసయ్య గారు ఓర్పు, నేర్పు, కూర్పుతో వ్యవహరించిన తీరు ఎందరికో ఆదర్శం, మరందరికో మార్గదర్శకం, మా అందరికీ గర్వకారణం. మిమ్మల్ని అలరించిన విధుల నుండి విరమణ పొందుతున్నారే గాని విద్యారంగం నుండి కాదని విన్నవిస్తూ మీ అమూల్యమైన అనుభవపూర్వక సలహాలు, సూచనలు మాకు ఎల్లవేళలా అందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సకల సంపదలు, సుఖ సంతోషాలను కలకాలం ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినమ్రంగా కైమార్పులతో ప్రశంసాపూర్వక అభినందన అక్షర మాలికలను సగౌరవంగా ఉత్సవాత్మీయంగా సమర్పిస్తున్నాం. మీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు టిఎం శ్రీ ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, గద్వాల జిల్లా.
సో శక్యాత్మకూరు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి భాస్కర్